ఎవరికన్నా కటింగ్ చేయొచ్చు కానీ చిన్నపిల్లకాయలకి మాత్రం కటింగ్ చేయలేరు నాయన. చెప్పురా బుడ్డా, ఎంత కథ కట్ చేయాలి నీకు? నాకు కూడా రా చెప్పా, నీకెందుకు ఇవ్వాలా? రే ఒక్కటైనా రా టేస్ట్ చేస్తున్నాను. రే ఒక్కటింటి ఒకసారా కొరవన్నీ అదే టేస్ట్ ఉంటాయి పో, కొరవన్నీ అదే టేస్ట్ ఉంటాయి పో. లేరా 10 అయింది టైము. ఈ పోరా నాయన, నైట్ అంతా అమ్మాయితో ఒకటే చాటింగ్, ఫుల్ బిజీ, టైర్డ్ అయిపోయినాను రా. వా ఏం చేస్తావంటే ఇప్పటికిప్పుడు నాకు నిద్ర మధ్య వదిలిపోవాలి, అలాంటిది ఏదైనా చెప్పు. నైట్ నీతో అమ్మాయిలా చాట్ చేసింది నేనేరా. నైట్ నీతో అమ్మాయిలా చాట్ చేసింది నేనేరా. ఎస్ ఏమైందిరా రే ఓరి, అంత డల్లు కూడా ఏమైందిరా? లవ్ ఫెయిలర్ నా, ఇన్ని సంవత్సరాలుగా లవ్ చేసి వదిలేస్తున్నా. ఒర్రే, ఒక అమ్మాయి ఉద్దేశం దానికి ఈ మారికి అయిపోవాలరా. నువ్వు లవ్ చేస్తుంటే నీకు అర్థం ఏంటదనా? నేను లవ్ చేస్తుంటే నాకు అర్థమై ఉంటుంది అంటున్నావు. ఓకే, బాగుంది. 25 సంవత్సరాలు వచ్చింది, ఇంతవరకు ఒక లవర్ లేదు. ఆ బాధ ఎట్టుంటది నీకు తెలుసా? ఆ బాధ ఎట్టుంటది నీకు తెలుసా? హలో, వస్తున్నా. మీరు భయపడపడా, వస్తున్నా. ఏంద్రా భయపడిపోకుండా వస్తాను అది ఇది అంటున్నావా? అంటే మా బాబాయ్ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు రా. సో ఏంటంటే ఇప్పుడు మా బాబాయ్ కొడుకు ఏమైందంటే చూడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. సో అందుకనేసి వెళ్తున్నాం. ఏమైంది ఇందుకే? ఎప్పుడే పుట్టాడు రా. నేను ఎంత కట్ చేయాలనేసి అంటే అప్పుడు చెప్పు, నువ్వు మా అమ్మకి అంత కట్ చేయాలని చెప్పు. ఎంత కట్ చేయాలా ఇంటికిలా? మా అమ్మకి అందకుంటే కట్ చేయని చెప్పు అని బాయ్. నేను అడిగినప్పుడు చెప్పు, నువ్వు ఏంటంటే ఎంత కట్ చేసేదిరా అనేసి అడగతా నేను నిన్ను. అప్పుడు నువ్వు చెప్పాలా, మా అమ్మకి అందకుండా కట్ చేయని చెప్పా. సరే రెడీయా? ఎంత కట్ చేయాలా? ఎంత కట్ చేసేదా? అంత డల్లు కూడా ఏమైందిరా? అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మాయి